మహోన్నతుడా, మహిమ కలిగినటువంటి దేవ, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ప్రభా యొక్క సమయంలో ప్రభా వాక్యమును ధ్యానించుకొని చుండగా ప్రభా నా యొక్క ఆత్మకు మీరు తోడుగా ఉండండి, నా యొక్క ఆత్మను బలపరిచి నడిపించండి, వాక్యము స్పష్టంగా బోధించడానికి సహాయం దయచేయండి. వింటున్న బిడ్డల్లో ఆత్మకార్యం జరగడానికి వారు మీ వైపు చూడటానికి సహాయాన్ని దయచేస్తారని నమ్ముచు నరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ యొక్క సమయంలో ఈరోజు చెప్పేటువంటి వాక్య భాగానికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏదనగా దేవుని కృప అవిధేయుని ప్రార్థన. దేవుని కృప అవిధేయుని ప్రార్థన అనేటువంటి టైటిల్ని నేను ఇస్తా ఉన్నాను. మన జీవితాల్లో ఒక ప్రశ్న ఉంటుంది, దేవుని నుండి దూరం అయితే తిరిగి రావచ్చా? వెనుకబడినటువంటి వారిని, అవిధేయులను, ఆయన చిత్తం నుండి తొలగిపోయినటువంటి వారిని దేవుడు ఇంకా స్వీకరిస్తాడా అనేటువంటి ప్రశ్న మనకు తరచుగా వస్తూ ఉంటుంది. దీనికి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చేది ఏంటనగా అవును అనేటువంటి సమాధానాన్ని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి చూడండి, పేతురు తన జీవితంలో మరి ఒకసారి యేసుక్రీస్తు ప్రభువును నేను ఎరగను అని చెప్పేసి 3 సార్లు ఆయన దేవుణ్ణి నిరాకరిస్తూ ఉన్నాడు, అబద్ధము ఆడుతూ ఉన్నాడు. మరి దేవుడు ఆయన అంతటితో వదిలివేయలేదు. ఆయన జీవితంలో పశ్చాత్తాపాన్ని కలగజేశాడు. తిరిగి ఆయన దేవుని దగ్గరకు వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. మరి ఆయన లోతుగా పశ్చాత్తాపడి తిరిగి దేవుని దగ్గరకు వచ్చి తిరిగి దేవుని యొక్క సేవలో ఆయన నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దావీదు కూడా భయంకరమైనటువంటి పాపము చేశాడు. మరి నాతాను ప్రవక్త వచ్చి ఆయన గద్దించినప్పుడు మరి దావీదు కూడా తిరిగి దేవుని దగ్గరకు వచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని నుండి దూరమైనటువంటి వారిని దేవుడు మరలా తిరిగి తీసుకొస్తాడనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ కూడా మనం చూస్తే యోనా కూడా దేవుని యొక్క ప్రవక్తే, దేవుని యొక్క వాక్యము తెలిసినటువంటి వ్యక్తే, దేవుని చిత్తము తెలిసినటువంటి వ్యక్తే అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి నుండి పారిపోయాడు, దేవుని యొక్క చిత్తాన్ని నిరాకరించాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు, ఆయన్ని వెంబడించాడు, అతన్ని శిక్షించాడు. తిరిగి దేవుని యొక్క కృపలో మరి యోనాను పునరుద్ధరించినట్లుగా కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మరి చూడండి, దేవుడి నుండి దూరం అయిపోయినంత మాత్రాన మనం పూర్తిగా దేవుని సన్నిధికి ఎప్పుడూ చేరుకోలేము అనేటువంటి ఆలోచన మనకు ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుని చిత్తం నుంచి తొలగినప్పటికి కూడా దేవుడు తిరిగి ఆయన చిత్తం దగ్గరికి, ఆయన సన్నిధానానికి తీసుకొస్తాడనే విషయాన్ని మనము గ్రహించేటువంటి వారుగా ఉందాం. చూడండి, ఇక్కడ దేవుని యొక్క కృప ఎంత అద్భుతముగా పనిచేస్తుందో మనము అర్థం చేసుకోవచ్చు. దేవుని యొక్క కృప ఆయన యొక్క ఆశ్చర్యకార్యములు అద్భుతంగా పనిచేస్తూ అవిధేయత మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా పశ్చాత్తాపంతో తిరిగి విధేయత మార్గంలో తీసుకొచ్చేటట్లుగా దేవుని కృప పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఈ యొక్క అధ్యాయములో 2వ అధ్యాయములో 8వ వచనము అని ఒకసారి మనం గమనిస్తే, ఈ యొక్క 8వ వచనం యొక్క అధ్యాయం అంతటికి కూడా కీలకమైంది. అక్కడ ఏమని రాయబడుతూ ఉందంటే, అసత్యమైన వ్యర్థ దేవదూతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతుదురు అనేటువంటి మాటను ఇక్కడ చూస్తాం. ఇక్కడ కృపాధారము అనేటువంటి మాటను ఒకసారి పరిశీలిస్తే, దేవుడు ఆయన కృప చొప్పున ప్రతి ఒక్కరిని కూడా వెనక్కి తీసుకొస్తాడు అనేటువంటిది ఈ యొక్క ప్యాసేజ్ యొక్క మెయిన్ థీము. దేవుడు కృప కలిగినటువంటి వాడు, ఆయన మనుషులకు కృపాధారాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మనము మెయిన్గా ముఖ్యమైన పాయింట్గా ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ దేవుడు సాధారణమైన కృప ఇవ్వట్లేదు, కానీ లోతైనటువంటి, మారనటువంటి, కరుణతో కూడినటువంటి, కృపతో కూడినటువంటి, విశ్వాసనీయతో కూడినటువంటి, క్షమించే హృదయంతో కూడినటువంటి, నిత్య నిబంధనతో కూడినటువంటి కృపను మనుషుల ఎడల చూపిస్తున్నాడు, మనుషులకు ఆయన ఇస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థము చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ ఆయన కృప మనిషి యొక్క కృపాధారముగా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే కృపాధారము అనేటువంటి చూడండి, తమ కృపాధారమును
విసర్జిస్తూ ఉన్నారు. దేవుడు కృప ఇస్తున్నప్పటికి కూడా ఆ కృపను పొందుకోలేనటువంటి వారుగా ఉంటున్నారు అనే రీతిలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా మనం గమనించినప్పుడు ఇది దేవుని చిత్తం నుండి వైదొలిగి దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి తిరిగి దేవుని చిత్తంలోకి వచ్చేటువంటి ప్రక్రియలో చేసినటువంటి ప్రార్థన అనేటువంటి విషయాన్ని మనము గమనించేటువంటి వారుగా ఉండాలి. చూడండి, యోనా దేవుని చిత్తం నుండి దూరంగా వెళ్ళాడు. తిరిగి దేవుని చిత్తంలోకి వచ్చేటువంటి ప్రక్రియలో యోనా చేస్తున్నటువంటి ప్రార్థన అనే దాన్ని ఇక్కడ మనం గమనించేటువంటి వారుగా ఉండాలి. చూడండి, ఈ యొక్క ప్రార్థన మనం పరిశీలన చేస్తే ఈ ప్రార్థన చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఇది చాలాసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే, ప్రభువా నాకు ఇది కావాలి ప్రభువా, అది కావాలి ప్రభువా, అది లేదు ప్రభువా, ఇది లేదు ప్రభువా అని మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలామంది కూడా అటువంటి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఇది ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. ఏంటి ప్రార్థన అంటే, ఇది అది కావాలి ఇది కావాలి అడిగేటువంటి ప్రార్థన కాదు. ఇది ఏ ప్రార్థన అంటే రక్షింపబడ్డానికి చేసేటువంటి ప్రార్థన. రక్షింపబడినటువంటి వ్యక్తి, అవిధేయతగా ఉన్నటువంటి వ్యక్తి, దేవా నువ్వు నన్ను రక్షించావు, నన్ను విడిచిపెట్టకుండా నా పట్ల నువ్వు కృప చూపించావు, నువ్వు నన్ను కాపాడావు, నువ్వు నన్ను శిక్షించి కూడా తిరిగి నీ వద్దకు తీసుకొని వచ్చి నన్ను కాపాడావు, నువ్వు నన్ను విడిచిపెట్టలేదు అని సంతోషంతోటి కృతజ్ఞతతో చేసినటువంటి ప్రార్థనగా ఈ యొక్క ప్రార్థన మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ వాక్యం యొక్క నిర్మాణాన్ని గమనించినప్పుడు మనకు ఇదంతా కూడా ఒక పారాగ్రాఫ్లా కనిపిస్తుంది. కానీ ఈ యొక్క లిటరరీ కాంటెస్ట్ను మనం గమనించినప్పుడు ఇదంతా కూడా ఈ యొక్క 2వ అధ్యాయం అంతా కూడా కవితా రూపములో ఉన్నటువంటి నిర్మాణ శైలిని కలిగి ఉంది అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఒక పొయిటికల్ వేలో, ఒక కళాత్మకమైనటువంటి వేలో ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే యోనా ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన మనస్సులో తన ఆత్మలో జరిగినటువంటి వివిధ అనుభవాలను కళాత్మకంగా రాసినట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో, సాహిత్య రీతిలో రాసినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉండిద్ది. ఇక్కడ చూడండి, మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ఇదంతా కూడా ఒక పొయిటికల్ వేలో ఈ యొక్క అధ్యాయం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా అయితే ఇక్కడ మనకు అదేం అనిపించట్లేదు. కానీ మీరు ఇంగ్లీష్ బైబిల్, గ్రీక్ బైబిల్ ఇవన్నీ చూసినప్పుడు, హెబ్రూ బైబిల్ చూసినప్పుడు ఇది ఒక పొయిటికల్ వేలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి ఇది చేప కడుపులో ఉన్నప్పుడు రాసినటువంటిది కాదు. అంటే ఈ యొక్క యోనా గ్రంథం అంతా కూడా ఆయన ఆ పరిస్థితుల్లోంచి బయటకు వచ్చిన తర్వాత రాసినటువంటి గ్రంథంగా మనం గుర్తించాలి. చూడండి, ఇప్పుడు పౌలు గారు ఉన్నారు, ఆయన చెరసాల్లో ఉండగానే పత్రికలు రాశారు. ఇది అలాంటిది కాదు. పూర్తిగా ఆ యొక్క మత్స్యము కడుపులోంచి ఆయన బయటపడటము, ఆ యొక్క తర్వాత ఆయన నినివేకి వెళ్ళడము, సువార్త ప్రకటించడం, ఇదంతా జరిగిన తర్వాత రాసినటువంటి పుస్తకము, రాసినటువంటి గ్రంథము అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క 2వ అధ్యాయములో ఒకే విషయం పదే పదిగా వస్తూ ఉంటుంది. తర్వాత చెప్పిందే వివిధ కోణాలలో అలంకారపాయంగా కూడా చెప్తున్నట్లుగా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది అక్కడక్కడ ఒకే విషయం ఓవర్లాపింగ్ అవుతున్నట్లుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే ఒకే విషయం వేరువేరు మాటల్లో అక్కడ రాయబడతా ఉంది. కష్టంలో దేవుని వైపు చూశాను అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా కష్టంలో ఉండగా నేను దేవుని వైపు చూశాను అనే విషయం కూడా ఆడ రాయబడతా ఉంది. చూడండి, 2వ అధ్యాయము 3వ వచనంలో నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కురులు నన్ను కప్పి ఉన్నవి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత చూడండి, మరి 7వ వచనంకి వచ్చేసరికి కోపములో నుండి నా ప్రాణము నాలో మోర్చలగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. తర్వాత చూడండి, సముద్రపు నాచు నా తలకు చుట్టుకున్నది అని చెప్పేసి 5వ వచనం చివరి భాగంలో అంటూ ఉంటాడు. తర్వాత 2వ వచనంలో కూడా నేను ఉపద్రవంలో ఉండి అనేటువంటి మాటను ఇక్కడ చూస్తాం. అంటే ఇదంతా కూడా నేను కష్టంలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, దేవా నీ వైపు చూస్తున్నాను అనేటువంటి విషయమే. అయితే ఇది వివిధ కోణాలలో వివిధ రకాలమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి వివరించుకుంటూ వస్తున్నట్లుగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి యోనా గ్రంథము 2వ అధ్యాయము
ఈ యొక్క ఇంట్రడక్షన్లో ఈ యొక్క అధ్యాయం యొక్క నిర్మాణాన్ని మనం ఇప్పుడు చూసాం. అయితే ఈ యొక్క అధ్యాయాన్ని మనము విభజించుకోవాలంటే ఎలా విభజించుకోవచ్చు అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు 3 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. మొట్టమొదటిగా యోనా ప్రార్థించడానికి ఉన్న పరిస్థితులు, యోనా ప్రార్థించడానికి ఉన్నటువంటి పరిస్థితులు, యోనా ప్రార్థనలోని సారాంశము, యోనా ప్రార్థన యొక్క ఫలితము. 3 విషయాలు చూడండి, గమనించండి. యోనా ప్రార్థించడానికి ఉన్నటువంటి పరిస్థితులు, యోనా ప్రార్థనలో ఉన్నటువంటి సారాంశము, ప్రార్థన యొక్క ఫలితము, యోనా ప్రార్థన యొక్క ఫలితము. ఇలా 3 విషయాలు ఇక్కడ మనము గమనించవచ్చు. మరి మొట్టమొదటి పాయింట్ నేను ఇప్పుడు ఈ యొక్క సమయంలో తెలియజేస్తా ఉన్నాను. మరి యోనా ప్రార్థించడానికి ఉన్న పరిస్థితులు అనేటువంటి పాయింట్ను మొట్టమొదటి పాయింట్గా నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి, మొదటి అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి పరిశీలన చేస్తే, మరి ఆ యొక్క యోనా చెప్తాడు, ఇక నన్ను తీసి సముద్రంలో పడవేయండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి నావికులు ఏం చేస్తారంటే 14 వచనం, కాబట్టి వారు యెహోవా నీ చిత్తానుసారంగా నీవే దీన్ని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మను మేము లయము చేసుకుందుము గాక, నిర్దోషం చంపితమన్న నేరం మా మీద మోపుకుందు గాకని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు. యోనాను ఇప్పుడు ఎత్తి ఏం చేశారు? సముద్రంలో పడవేయడం జరిగింది. మరి సముద్రంలో పడవేసిన వెంటనే ఆ యొక్క చేప వచ్చి, ఆ యొక్క మత్స్యం వచ్చి యోనాను, ఆ తిమింగళం వచ్చి యోనాను మృంగినట్లుగా మనం చాలాసార్లు భావిస్తూ ఉంటాం. కానీ వాస్తవం ఇంకొంచెం సమయం ఉంది అనే విషయాన్ని కూడా కొన్ని వచనాల యొక్క ఆధారంగా మనం పరిశీలన చేయొచ్చు. అంటే ఆయన అట్లా వేయటంతో, చిన్నప్పుడు నేను ఆలకించినప్పుడు అలా వేయటంతో అక్కడే ఉన్నట్లుగా, ఆ నోరు తెరుచుకొని ఉన్నట్లుగా కాదు, కానీ ఇంకొంచెం వివరణ ఉంది అనే విషయాన్ని కూడా మనము అర్థము చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 2వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఎప్పుడైతే సముద్రంలో పడవేశారో, ఇక్కడ ఉన్న భాషాశైలిని గమనించినప్పుడు ఆయన సముద్రపు లోతుల్లోకి ఇక వెళతా ఉన్నాడు. అంటే డ్రైవ్ చేసుకుంటే ఇలా పడిపోతా ఉన్నాడు. ఎత్తు నుంచి పడుతున్నప్పుడు ఏ విధంగా అయితే పడతా ఉంటామో అలానే స్లోగా సముద్రం యొక్క అగాధముల్లోకి అలా పడుతున్నట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ 3వ వచనాన్ని చూస్తే, 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరులను కప్పి ఉన్నవి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, అగాధమైన అంటే లోతైన, భయంకరమైనటువంటి, అంటే నేల కనిపించకుండా ఇంకా ఉన్నది అన్న రీతిలో వాడబడినటువంటి పదము. అంటే సముద్రము యొక్క అగాధముల్లోనికి, ఆ సముద్రం యొక్క లోతుల్లోకి, ఆ మధ్యలోకి ఈయన అలా పడిపోతూ ఉన్నాడు. పడిపోతూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? చూడండి, అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి అని చెప్పేసి ఇక్కడ తెలియజేయబడతా ఉంది. అంటే ఎప్పుడైతే ఎలా వేస్తూ ఉన్నారో ఆ యొక్క నీటి యొక్క అలలు ఆయన మీదకి ఎగిసెగిసి పడతా ఉన్నాయి. అలా పడుతూ ఆయన లోపలికి వెళతా ఉన్నాడు. తర్వాత లోపల ఉన్నటువంటి తరంగములు ఏం చేస్తున్నాయి అంటే, వేవ్స్ ఏం చేస్తున్నాయి అంటే, ఆయన్ని అలా తోసివేసుకుంటా వెళుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. మీరందరూ కూడా ఊహించండి, ఆ యొక్క ఊహిస్తున్నప్పుడు ఈ యొక్క తరంగములు నురగకొక్కుంటూ, ఆ యొక్క తరంగం నురక్కుంటూ ఆ యొక్క అలలు పైకి లేస్తూ ఉన్నాయి. వాటి మధ్యలోంచి పడుతూ ఆయన సముద్రం యొక్క మధ్య భాగానికి వెళతా ఉన్నాడు. ఇంకా భూమి కనిపించినటువంటి ఆ మధ్య భాగానికి వెళతా ఉన్నాడు, దిగుతూ ఉన్నాడు, ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మరి సముద్రపు లోపల తరంగాలు ఉంటాయి. ఈ తరంగాలు ఏంటంటే ఒకవైపుకు వెళతా ఉంటాయి, మళ్ళీ 15 రోజులకు మళ్ళీ ఒకవైపుకు వెళతా ఉంటాయి. ఈ తరంగములు కూడా ఆయన ఏం చేస్తాడంటే తోసివేసుకుంటూ వెళుతున్నట్లుగా కూడా కనిపిస్తున్నట్లుగా ఇక్కడ మరి రాస్తా ఉన్నాడు. చూడండి, ఇలాంటి సందర్భం మరొక చోట మనకు కనిపిస్తూ ఉంటుంది. 42వ కీర్తన 7వ వచనంలో కూడా ఇలాంటి సందర్భం ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది. 42వ కీర్తన 7వ వచనంలో కూడా ఇలాంటి సందర్భం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. నీ జల ప్రవాహ ద్వారాల ధ్వని విని కరుణ పిలుచున్నది, నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదగా పొర్లి పారుచున్నవి. అంటే చూడండి, అలలు, తరంగములు మరి పొర్లి పారుచున్నట్లుగా ఏడ కీర్తనాకారుడు రాస్తా ఉన్నాడు. అంటే ఆ విధమైనటువంటి అంత డెప్త్లోకి,
అంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి, ఇక తిరిగి మళ్ళీ పైకి నా అంతరికి రాలేనటువంటి పరిస్థితుల్లోకి, ఒక ఫోర్స్ఫుల్గా నేను సముద్రము గర్భంలోకి నెట్టివేయబడుతున్నాను అనే రీతిలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, ఈ స్థితిలో మరి దాదాపు ఆయన జీవితము ఆయన చేతుల్లో నుంచి చేజారిపోతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. చూడండి, చాలామంది చనిపోవాలని చెప్పేసి భావిస్తూ ఉంటారు. మరి యోనా కూడా ఏమనుకోండి, నేను చనిపోయినా పర్లేదు అన్న రీతిలో ఆయన కూడా యోనా ఏం చేశాడంటే, నన్ను తీసి సముద్రంలో పడవేయండి అని చెప్పేసి అన్నాడా లేదా? చనిపోవడానికి సిద్ధపడ్డా లేదా? మరి సముద్రములో ఆయన వేసినప్పుడు కూడా ఆయన భయపడలా. వేస్తున్నట్టు పట్టుకొని ఇలా తీసి ఆ బోర్డులో వడలోంచి ఇలా వేస్తున్నప్పుడు కూడా ఆయన భయపడాల, ధైర్యంగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఇక పూర్తిగా గుండె లోతుల్లోకి, అంటే చూడండి అక్కడ 5వ వచనాన్ని గమనిస్తే, ప్రాణాంతం వచ్చినంతగా, అంటే చూడండి ఎప్పుడైతే ఆయన్ని అలా సముద్రంలో పడవేసినప్పుడు కూడా భయపడలేదు, కానీ 5వ వచనం చూస్తే ప్రాణాంతం వచ్చినంతగా, అంటే ప్రాణానికి అంతం వచ్చేసింది. ఇక నేను చనిపోతాను, ఇక గ్యారెంటీ, ఇక నా వల్ల కాదు, ఇక నేను ఖచ్చితంగా మరణమే నాకు మిగిలింది అన్న రీతిలో ఆయన ప్రాణాంతం వచ్చినంతగా జలములను చుట్టుకొని, ఇక నేను జలములన్నీ కూడా చుట్టుకున్నాయి, నేను ఖచ్చితంగా డెఫినెట్లీగా నేను చనిపోవాల్సినటువంటి స్థితిలోకి నేను వచ్చాను అనేటువంటి ఆలోచన ఆయనకు వస్తూ ఉంది. అంటే కొన్నిసార్లు చూడండి, కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే, నేను చనిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ చనిపోయేటువంటి పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనం భయపడి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏమో భయపడం, ఆవేశంగా దూకేసిన తర్వాత ఆ యొక్క మరణకరం పరిస్థితులకు వెళుతున్నప్పుడు భయపడి కేకలు వేసేటువంటి వారుగా కూడా మనం కూడా కొన్నిసార్లు ఉంటాం. మరి నేను చిన్నప్పుడు మా స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉండేది అనమాట. ఒక పెద్ద బావి ఉంటుంది, ఆ బావికి మోటార్లు ఉంటాయి. ఆ మోటార్ల యొక్క నీరు తోడడానికి పెద్ద పైపులను ఆ బావిలోకి వేసేటువంటి వారు. ఒక ఆమె భార్యాభర్తలు గొడవపడి ఒక ఆమె ఏం చేసిందంటే, నేను చనిపోతానని చెప్పేసి సీరియస్గా వచ్చి దాంట్లో దూకిందంట. మాకైతే తెలియదు, దాంట్లో దూకిందంట. మేమేం చేస్తామంటే, అప్పుడప్పుడు చేపలు ఉంటే వాటికి ఆహారం వేస్తా, తాబేళ్ళు ఉంటే చూస్తా, అప్పుడప్పుడు దారిని పోతాము, మేము ఆ బావిలో తొంగి చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మేము బావిలో తొంగి చూసినప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆ పైపు పెద్దగా ఉన్నటువంటి ఐరన్ పైపు, ఆ మోటార్ యొక్క ఐరన్ పైపును పట్టుకొని ఆమె లోపల తల పైకి లేపి వేలాడబడతా ఉంది. అంటే ఈ యొక్క పైపులని జాయింట్ చేసేటప్పుడు మధ్యలో కొన్ని జాయింట్ చేస్తూ ఉంటారు, కొంచెం అది కాలు పెట్టుకోవడానికి వెడల్పుగా ఉంటుంది. అది పట్టుకొని ఆమె ప్రాణాన్ని దక్కించుకున్నట్లుగా మనకు కనపడతా ఉంది. ఏమంటే మేము వెళ్ళి ఊళ్ళో చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ఆమెని పైకి తీశారు. వాస్తవం ఏంటంటే ఆమె చనిపోవాలని వచ్చింది, చనిపోవడానికి సిద్ధపడింది, దూకింది. కానీ జలములు ఆమె నోట్లోకి, ఆమె ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం వల్ల ఏమైపోయింది, భయపడిపోయి, నేను చచ్చిపోతానని భయపడిపోయి ఏం చేసిందంటే ఒక్కసారిగా అది పట్టుకొని ప్రాణాన్ని దక్కించుకున్నట్లుగా ఉంది. ఇక్కడ యోనా పరిస్థితి కూడా అలాంటిగా ఉంది. యోనా పరిస్థితి చూసినప్పుడు ఆ చీకటంతా కూడా చీకటి కమ్ముకుంది. ఇక సందేహం లేదు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను అనే విషయం ఆయనకు అర్థమవుతా ఉంది, మునిగిపోతున్నా విషయం అర్థమవుతుంది, మూర్చిపోయినట్టుగా కూడా తన ప్రాణం ఉన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 7వ వచనంలో, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లిపోయి కోమాలోకి వెళ్ళినట్లుగా, నిరాశ నిస్పృహలోకి వెళ్ళినట్లుగా, ఇక బ్రతకడానికి అవకాశమే లేనటువంటి రీతిలో, మరణానికి దగ్గరైనటువంటి రీతిలో ఆయన వెళుతున్నట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అంటే చూడండి, అది వెళతా ఉన్నాడు. మరి ఈలోపు ఆ యొక్క మత్స్యం ఆయన మింగి ఉండొచ్చు, మరి మత్స్యం యొక్క కడుపులో కూడా ఆయన ఉండి ఉండొచ్చు. మరి అది కూడా భయంకరమైన పరిస్థితి. మత్స్యం కడుపులో కూడా భయంకరమైనటువంటి చీకటే, అసహ్యకరమైనటువంటి పరిస్థితులే మత్స్యం కడుపులో కూడా ఉంటాయి, దుర్వాసన కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మూర్ఛిల్లినట్లుగా ఆయన ఉండి యెహోవాకు కేక వేస్తున్నట్లుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ ఆ యొక్క బాహ్య పరిస్థితులను గమనించినప్పుడు ఆ బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, చూడండి, అంటే బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మరణానికి దగ్గరైపోయాడు, చీకట్లో ఉన్నాడు, ఆ ఆశ లేనటువంటి పరిస్థితి, తర్వాత అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈయనున్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అతని హృదయంలో ఒక అంతరంగంలో దేవుని యొక్క కృప ఒక అలజడిని కలగజేస్తుందనే విషయాన్ని మనం అర్థము చేసుకోవచ్చు. ఏంటా అలజడి అంటే, మరి దేవుని యొక్క సన్నిధి నుండి నేను త్రోసివేయబడ్డాను అనేటువంటి ఒక అలజడి ఆయన హృదయంలోకి మొదలవుతూ ఉంది. తర్వాత ఆయన హృదయంలో ఏం మొదలవుతోందంటే, నా అంతము నాకు కనిపిస్తానే ఉంది
అని చెప్పేసి అంతకుముందు దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నా దేవుడు ఎలాంటి వాడో నాకు తెలుసు, నా దేవుడు ఆపత్కాలంలో రక్షించేటువంటి వాడు అని జ్ఞాపకం చేసుకుంటూ చూడండి 4వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఈ పరిస్థితుల్లోకి వెళ్ళక ముందే దేవుడు ఎవరో తెలుసు, దేవుడు ఎలా రక్షిస్తాడో కూడా ఆయన తెలుసు. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చూడండి 4వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నేను నా దేశముండగా ఇటు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నువ్వు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతుంది కదా అని ఇక్కడ ఏమన్నాడు, ప్రభువా నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలుసు. ఆయన మైండ్లో రన్ అవుతూ ఉంది, ఆయన ఆలోచనలు రన్ అవుతూ ఉన్నాయి. నా దేవుడు నన్ను కాపాడతాడు, నా దేవుడు రక్షిస్తాడు, నా దేవుడు కృప కలిగినటువంటి వాడు, పశ్చాత్తాపడితే ఆయన దగ్గరకు వస్తే కీడు చేయక మేలు చేసేటువంటి దేవుడు అనే విషయం ఆయన హృదయంలో రన్ అవుతున్నట్లుగా ఈడకి మనకి కనిపిస్తాం. అందుకే ఆయన ఏమంటాడంటే నేను దేవుని వైపు చూచేదను అనేటువంటి మాటను ఆయన ఉపయోగిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మరి ఈయన మరి మొత్తం చేత మింగబడతా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో దేవుని వైపు తన హృదయాన్ని తిప్పుతున్నట్లుగా, దేవుని వైపు చూస్తున్నట్లుగా ఇక్కడ మనం గమనించేటువంటి వారుగా ఉన్నాం. అంటే ఇక్కడ మనం గమనించేటువంటి విషయంలో మనం గమనించాల్సిన విషయం, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు మన హృదయము బద్దలవ్వదు. కొన్నిసార్లు దేవుడు శిక్షిస్తున్నప్పటికి కూడా కొన్నిసార్లు మన హృదయం బద్దలవ్వనటువంటి పరిస్థితిలో ఉంటాం. మరి యోనా పరిస్థితి అంతా కూడా తారుమైనప్పుడు, యోనా కష్టాలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, మరి అతని మోకాళ్ళ మీదకి యోనా కష్టాలు వచ్చినప్పుడు ఏం చేశాడంటే దేవుని వైపు తిరుగుతున్నట్లుగా గమనించవచ్చు. అంటే తన హృదయము అంతకుముందు కఠినత్వంగా ఉన్నాడు, కఠినమైన హృదయం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు తన హృదయం ఏమవుతుందంటే కొద్దిగా మెల్లమెల్లగా తిరిగి మామూలు హృదయంగా, అంటే దేవుని వైపు చూడాలని, దేవుని కరుణ కొరకు వేడాలని, ఇక్కడ నుంచి నేను తప్పింపబడాలి అనేటువంటి ఆ గ్రహింపు ఆయన హృదయంలోకి వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అంటే దేవుడు యోనా హృదయాన్ని ఈ పాయింట్లో బద్దలు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించేటువంటి వారుగా ఉన్నాం. అంటే యోనాకి ఏం చేశాడంటే దేవుడు కష్టాన్ని కలగజేశాడు. కష్టంలో నుంచి మరి నిజమైనటువంటి స్థితిలోకి యోనాను తీసుకొస్తా ఉన్నాడు. మరి ఈ కష్టము యోనాను దేవుని నుంచి దూరం తీసుకెళ్ళట్లేదు, కానీ దేవుని దగ్గరకు తీసుకొచ్చేటువంటి కష్టముగా ఈ కష్టము యోనా జీవితంలో వచ్చినట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు. కాబట్టి కొన్నిసార్లు మనం కూడా దేవుని నుండి దూరమైపోతూ ఉంటాం. దేవుని నుంచి చెబుతూ ఉంటాడు, మన హృదయం కఠినంగానే ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కూడా చెప్తూ ఉంటాడు, ఇంకొంచెం ఆయన ఫోర్స్ పంపి చెప్తూ ఉంటాడు, అయినా మన హృదయం కఠినమవుతూ ఉంటుంది. మరణం వరకు తీసుకువెళ్ళి గట్టిగా చెప్పి తిరిగి వెనక్కి తీసుకొచ్చేటువంటి వాడుగా దేవుడు ఉంటాడు. మన హృదయాన్ని బద్దలు ఏ టైంలో ఎక్కడ ఎంత లోతుకెళ్ళి మన హృదయాన్ని బద్దలు చేయగలడో, చేస్తే ఎంత లోతుకి తీసుకెళ్ళి మన హృదయాన్ని బద్దలు చేయగలడో అంత లోతులో తీసుకెళ్ళి మన కఠినమైన హృదయాన్ని దేవుడు బద్దలు చేయగలడు అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవచ్చు. కొన్నిసార్లు మీ హృదయాలు కఠినంగా ఉంటాయి, మన హృదయాలు కఠినంగా ఉంటాయి. దేవుని తెలుసు ఎంత ఎత్తుకు తీసుకెళ్లాలో, ఎంత లోతుకు తీసుకెళ్లాలో, ఎంత అగాధంలో తీసుకెళ్ళైనా మన హృదయాలను తిరిగి దేవుడు మామూలుగా చేస్తాడనే విషయాన్ని, మన హృదయాలను బద్దలు కొడతాడు అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. చాలామంది హృదయాలు ఎంత తీసుకెళ్ళినా కానీ బద్దలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటాయి కొందరు హృదయాలు. చూడండి ఇక్కడ యోనాకు అర్థమవుతా ఉంది, దేవుని చిత్తాన్ని తిరస్కరించని విషయం అర్థమవుతా ఉంది, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడనే విషయం అర్థమవుతా ఉంది. అందుకే చూడండి ఆయన ఇదంతా కూడా దేవుని వల్లే కలిగింది, ఇదంతా కూడా ఆయనే చేస్తున్నాడు. నేను ఇప్పుడు సమయంలో మరణం అవ్వడం కూడా ఆయన చిత్తమే, అంటే నేను మరణ పరిస్థితిలో ఉండడం కూడా ఆయనే చేస్తున్నాడు అన్న రీతిలో యోనాకు అర్థమవుతుంది. దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, దేవుడు నన్ను తిరిగి రమ్మంటున్నాడు అంటే ఆయన దగ్గరకు రమ్మన్నట్లుగా, దేవుడు నన్ను శిక్షిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది అన్న రీతిలో యోనా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ చూస్తే 3వ వచనం చూస్తే, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేశావు, నీవే నన్ను పడవేశావు. తర్వాత చూడండి, నీ తరంగములు, అంటే నీవే తరంగములు పంపించావు. తర్వాత నీ సన్నిధిలోంచి నువ్వే నన్ను తోసివేశావు. తర్వాత చూడండి 6వ వచనం చివరిలో, నీవు నా ప్రాణం కోపం నుండి పైకి రప్పించి ఉన్నావు. తర్వాత
అంటే ఈ యొక్క పరిస్థితిని అంతటిని కూడా గమనిస్తూ ఉన్నప్పుడు, నీవే చేస్తున్నావు, ఇదంతా కూడా నీవే చేస్తున్నావు, నీవే నన్ను శిక్షిస్తున్నావు. కాబట్టి యోనా యొక్క మైండ్లో ఈ శిక్షకు నన్ను లోబడి ఇక వెంటనే నేను వెనక్కి రావాలి అనేటువంటి ఆలోచన ఆయన మైండ్లో రన్ అవుతూ ఉంది. ఆ పరిస్థితులన్నీ కూడా ఆయన అర్థం చేసుకుంటా ఉన్నాడు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో తండ్రి ఆయన ప్రేమించిన కుమారుణ్ణి శిక్షిస్తాడు. మరి ఆ శిక్షను స్వీకరిస్తే ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉంటాం. ఆ శిక్షను తృణీకరిస్తే ఆయన కుమారులుగా మనం ఉండము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి దేవుడు కూడా దూరమవుతున్నటువంటి యోనాను ఏం చేస్తున్నాడంటే 2 పద్ధతుల్లో దేవుడు తిరిగి తీసుకొస్తా ఉన్నాడు. ఒకటి, ఆయన బలమైనటువంటి తుఫానును చెలరేగేటట్టు చేశాడు. అంటే పరిస్థితులన్నీ కూడా తలకిందులు చేశాడు. అంటే ఒక బలమైనటువంటి ఆ దండముతోటి యోనాకు బుద్ధి వచ్చేటట్లుగా చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏం చేస్తాడంటే అలా దండముతో బుద్ధి వచ్చేటట్లుగా చేసి, అంటే దండముతో పరిస్థితులను కూడా తలకిందులు చేసి దానిలో సముద్రంలో పడవేసి ఒక వల తీసుకొని ఎలా అయితే యోనాన్ని తిరిగి బయటికి తీసుకొస్తాడో అలా ఒక వల తీసుకొని తప్పిపోయినటువంటి యోనాను దేవుడు బయటికి తీసుకొస్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు ఈ 2 ఆయుధాలను వాడుతూ ఉంటాడు. ఒకటి దండమును వాడతాడు, తిరిగి వలను మన జీవితంలో వాడుతూ ఉంటాడు. దండము వాడుతూ ఉంటాడు, ఆ యొక్క దెబ్బకు మరి సువర్ణంగా మారేటట్లుగా వాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు దారి తప్పి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ ఆయన వల వేసి తిరిగి ఆయన దగ్గరకు తెచ్చేటట్లుగా కూడా మన హృదయాల్లో మనల్ని దేవుడు చేస్తాడనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. ఆయన జ్ఞానంలోకి ఆ విధేయులకు తీసుకొచ్చేటట్లుగా దేవుడు చేయగలడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఒక భక్తుడు అన్నాడు, దేవుని శిక్ష కూడా ఆయన కృపలో భాగమే, అది నాశనం చేయడానికి కాదు కానీ తిరిగి దేవుని వద్దకు తీసుకురావడానికే అనే విషయాన్ని దేవుడు అక్కడ ఒక భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. మరొక భక్తుడు అన్నాడు, కష్టం అనేది దేవుని యొక్క వల, అది తన పిల్లలను తిరిగి పట్టుకోవడానికి దేవుడు ఆ యొక్క వలను, ఆ కష్టమైన వలను దేవుడు ఉపయోగిస్తాడు అని చెప్పేసి మరొక భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. దేవుడు ఎంత కృప కలిగినటువంటి వాడంటే ఆయన బిడ్డలను ఆయన విడిచిపెట్టాడు. ఆయన చిత్తం నుండి వైదొలిగినటువంటి మనవల్ని ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన కష్టము తెప్పించైనా పారిపోతున్నటువంటి మనల్ని వలవేసి తిరిగి ఆయన దగ్గరకు తీసుకొచ్చేటువంటి దేవుడుగా, అందుకే ఆయన కరుణామయుడుగా, కృప కలిగినటువంటి వాడుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం అర్థము చేసుకో. తర్వాత చూడండి, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? భయంకరమైన పరిస్థితుల్లో యోనా ఏం చేస్తున్నాడు? పెద్దగా చూడండి, యోనా ఏం చేస్తూ ఉన్నాడు అంటే కేక వేస్తున్నట్లుగా, మొర పెడుతున్నట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. దేవుడు ఏ ప్రదేశంలో ఉండి, ఏ చోట ఉండి నువ్వు దేవుని యొక్క సహాయం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఇంకా చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు, అవిధేయతతోనే జీవిస్తూ ఉంటారు. మరి దేవుడు భారమైన కష్టాలు వారి జీవితంలో పంపిస్తున్నప్పటికి కూడా, మరి దేవుని యొక్క దండం వారి జీవితంలో పనిచేస్తున్నప్పటికి కూడా, దేవుడు వల వేస్తున్నప్పటికి కూడా వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే వారి హృదయాలను కఠినపరుచుకుంటూ, మరి వారి జీవితాలు చేదు చేసుకుంటూ అవిధేయతతోటి జీవించడానికి స్థిరపరచబడతా ఉంటారు. అయితే వారికి ఖచ్చితంగా తప్పక ఏమొస్తుంది తెలుసా? మరణమే వస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆయన దండమును ఉపయోగించి, ఆయన వలను ఉపయోగించి నేను దేవుని దగ్గర తీసుకురావడానికి ఉపయోగిస్తున్నప్పటికీ కూడా నేను రాను అని మీ మనసులను మన మనసులను కఠినం చేసుకుంటే వారికి తప్పకుండా ఏమొస్తుందంటే మరణమే వస్తుంది. తర్వాత మరి వారి ఎదుట ఎలా ఉంటుందంటే కానాన్లోకి మేము వెళుతున్నట్లుగానే వాళ్ళకి భావన ఉంటుంది, కానీ వాళ్ళు కానాన్లోకి ప్రవేశించరు. అంటే మేము ఆశీర్వాదాలు పొందుకుంటాము అనే భ్రమలోనే ఉంటారు, కానీ వారు నిజమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొందుకోలేరు అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మరి ఎవరి జీవితంలో ఇది పనిచేస్తుందంటే నిజమైన దేవుని యొక్క బిడ్డల జీవితంలో ఆయన దండము, ఆయన వల వాడినప్పుడు వారి జీవితంలో పునరుద్ధరణ రివైవల్ జరిగిద్ది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. మరొక భక్తుడు అంటాడు, దేవుని శిక్ష ఒక ఔషధమే కానీ దాన్ని స్వీకరించిన హృదయానికి అది విషం అవుతుంది అని చెప్పేసి అన్నాడు. చూడండి, గమనించండి, దేవుని శిక్ష ఔషధమే కానీ దాన్ని స్వీకరించిన హృదయానికి అదొక విషం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి చిన్నప్పుడు నేను ఒక వీడియో చూసేవాడిని. ఆ వీడియో ఏంటంటే ఒక అడారిలో ఒక అబ్బాయి ఉంటాడు, నీళ్లు లేవని ప్రార్థన చేస్తూ ఉంటాడు.
మరి దేవుడు ఒక దారి చూపిస్తాడు, ఈ దారిలో వెళ్ళు నీకు నీళ్లు దొరుకుతాయని చెప్తాడు. మరి ఆ దారిలో వెళతా ఉన్నప్పుడు కొద్ది దూరం వెళ్ళడంతో దూరంగా అక్కడ ఒక ట్యాప్ కనపడతా ఉండిద్ది. ఒక ఒక వాటర్ ఒక వాటర్ బిందువు అలా పడుతున్నట్టు ట్యాప్ కనపడతా ఉండిద్ది. ఇక ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే దేవుని చిత్తమేమో ఈ వైపు, ఆ చిత్తమో సరిగా అంత పెద్దగా ఎత్తుగా అంటే దూరంలో ఏముంది ఏం కనపడనట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ వైపు ప్రయాణం చేయడానికి సిద్ధపడతా ఉంటాడు. ఈలోపు దేవుడు ఏం చేస్తాడంటే అటు వెళ్ళమాకని చెయ్యి అడ్డు పెడతా ఉంటాడు. అయినప్పటికీ కూడా చెయ్యెక్కి మళ్ళీ అటువైపు ప్రయాణం చేస్తుంటాడు. మళ్ళీ ఏం చేస్తాడు, పెద్దది గోడ లాంటిది కడతా ఉంటాడు. అయినప్పటికీ కూడా గోడకు రంధ్రాన్నేసుకుని మళ్ళీ అటువైపే వెళతా ఉంటాడు. చివరికి ఏం చేస్తాడంటే ఆ ట్యాప్ దగ్గరికి వెళ్తాడు. ట్యాప్ ఆన్ చేస్తారు, మళ్ళీ ఒక్క బిందువు వచ్చింది, నీళ్ళే ఉండవు, దాహంతో చనిపోతూ ఉంటాడు. చూడండి, మరి ఈ వైపు వెళితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక వయాసిస్సులో ఒక పెద్ద సరస్సు ఉంటా ఉంటుంది. ఆ వీడియోని చూసినప్పుడల్లా నాకు ఇదే విషయం గుర్తొస్తూ ఉంటుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు ఇది చేయమని చెప్పినప్పుడు, మన చిత్తానుసారంగా వెళ్తా ఉన్నప్పుడు దేవుడు అడ్డుకుంటూ వెళ్ళొద్దు అని చెబుతున్నప్పటికి కూడా మనం వెళ్ళినట్లయితే మనం ఖచ్చితంగా నష్టపోతాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా ఉందాం. మరి దేవుడు ఈ యొక్క విషయంలో మరి ఈ పరిస్థితులన్నీ కూడా యోనా ప్రార్థన చేయడానికి కల్పించినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మరి మూర్చపోతున్నట్లుగా ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క మత్స్యం కడుపులో ఆ ఆ స్మెల్, బ్యాడ్ స్మెల్ తోటి భయంకరమైనటువంటి ఆ యొక్క వాతావరణం అంతా కూడా భయంకరంగా ఉండేటువంటి పరిస్థితిలో యోనా ఉన్నాడు. అటువంటి పరిస్థితిని దేవుడే కలగజేసినప్పుడు యోనా ఏం చేస్తున్నాడంటే, రెండవ పాయింట్ చూద్దాం. యోనా చేస్తున్నాడు అటువంటి కష్టంలో ఉన్నప్పుడు యోనా చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నాడు. నా రెండో పాయింట్ ఏంటంటే అతని ప్రార్థనలోని సారాంశం. నా రెండో పాయింట్ ఏంటంటే యోనా ప్రార్థనలోని సారాంశం. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడుగుతాను, మిమ్మల్ని అడుగుతాను. మిమ్మల్ని మీరు యోనాలుగా ఊహించుకోండి ఒక నిమిషం. అంటే ఎక్కడున్నట్లుగా సముద్రం యొక్క అంటే మత్స్యం యొక్క గర్భంలో ఉన్నట్లుగా, అంటే మత్స్యం యొక్క కడుపులో ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. లేకపోతే మీరు నిద్రపోతూ ఉన్నారు, సడన్గా మిమ్మల్ని టెర్రరిస్టులు బంధించి ఒక భయంకరమైన ప్రదేశంలో ఉంచారు. మీరు కళ్ళు తెరిచారు, ఒక్కసారిగా టెర్రరిస్టులు మీకు కనిపిస్తూ ఉన్నారు. దూరంగా మీలాగా బందీలైనటువంటి వారిని కాల్చి చంపుతూ ఉన్నారు. అది మీకు కనపడతా ఉందనుకోండి. సపోజ్ మీరు వెంటనే చేసేటువంటి ప్రార్థన ఏంటి? ప్రభువా, ఈ కష్టంలోంచి నన్ను బయటికి తీసుకురా, ఈ పరిస్థితిలోంచి నన్ను బయటికి తీసుకురా అని చెప్పేసి మీరు కానీ నేనని మనందరం కూడా ఇటువంటి ప్రార్థనే చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అటువంటి ప్రార్థన ఇక్కడ జరుగుతున్నట్లుగా మనం గమనించాం. ఈ ప్రార్థన, యోనా చేసిన ప్రార్థన ఆశ్చర్యకరమైనటువంటి ప్రార్థనగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ప్రార్థన అంటే, దేవా నన్ను బయటికి తీసుకురా అనేటువంటిది ఒక పదాన్ని వాడారు తప్పనిచ్చి లోతుగా ఇన్డెప్త్గా మనం గమనించినప్పుడు ఈ కష్టం నుంచి నన్ను వెంటనే రక్షించు అనేటువంటి ప్రార్థన కాదు. కానీ యోనా చేస్తుంది అంతకు మించి చేస్తూ ఉన్నాడు, అంతకు మించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంతకు మించి అంటే, అంతకు ముందు తృణీకరించినటువంటి ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ఆ విషయాన్ని చేయడంలో ఆ యొక్క విషయం పట్ల ఆసక్తి కలిగి దాన్ని ఆశగా మార్చుకొని దాని కొరకు ప్రయాసపడుతున్నట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి, యోనా అంతకుముందు ఏం చేశాడు? మొదటి అధ్యాయం 3వ వచనంలో దేవుని యొక్క ఆజ్ఞ వచ్చింది, నినివేకి వెళ్ళమని. దేవుని యొక్క ఆజ్ఞ వచ్చినప్పుడు దేవుని యొక్క చిత్తం నుంచి పారిపోయాడు, యెహోవా సన్నిధి నుంచి పారిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, గత జీవితం అలా ఉంది, గత పరిస్థితి అలా ఉంది. ఇప్పుడైతే దేని కొరకు తప్పిస్తూ ఉన్నాడంటే, దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, దేవుని యొక్క సన్నిధి కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలో మెయిన్ పాయింట్ ఏం తెలుసా? అంతకుముందు నీ సన్నిధి నుంచి నేను పారిపోయాను, కానీ ఇప్పుడైతే నీ సన్నిధి కొరకు నేను పరితపిస్తూ ఉన్నాను. నీ సన్నిధి పొందడం కొరకు నాకు సహాయం చేయి దేవా అన్న రీతిలో ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. యోనా యొక్క సమస్య చేప కడుపులో ఉండడం కాదు, కానీ దేవుని సన్నిధి నుండి దూరమయ్యాను అని తిరిగి దేవుని యొక్క సన్నిధిలోకి చేర్చబడాలి అనేటువంటి కోరికతో కూడినటువంటి ప్రార్థనగా ఇది మనకు కనిపిస్తూ ఉంది అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవచ్చు. మనం దేవుని కోల్పోయినప్పుడు, అదే పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన ప్రార్థన కూడా అటువంటి ప్రార్థన ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. చూడండి, ఇక్కడ మొదటి అధ్యాయం 10వ వచనం చూస్తే నావికులతో అంటా ఉన్నాడు. ఏమని అంటా ఉన్నాడు అంటే,
నేను భయభక్తులు సరే పైనుంచి వద్దాం 9వ వచనం. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రముకు భూమికి సృష్టికర్తయి ఆకాశముందుండు దేవుడినైన యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అంటూ ఇప్పుడు ఏమన్నాడు, తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్టు. ఎక్కడి నుంచి పారిపోతా ఉన్నాడు? యెహోవా సన్నిధి నుంచి పారిపోతా ఉన్నాడు. మరి ఇప్పుడు 2వ అధ్యాయము 4వ వచనంకి వచ్చేసరికి, ఆ 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం చేస్తూ ఉన్నాడంటే, 7వ వచనంకి వచ్చేసరికి ఏం చేస్తూ ఉన్నాడంటే, కోపము నుండి నా ప్రాణము నాలో మోర్చలగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చినని. ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, ఏ సన్నిధిలోంచి అయితే దూరంగా వెళ్ళాడో తిరిగి ఆ సన్నిధిలో రావడానికి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. తర్వాత 4వ వచనం చూస్తే, 2వ అధ్యాయం 4వ వచనం, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినటువంటి వాడగా అంతకు ముందున్నాను, నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా నేను చూచదని అనుకుంటుని. అంతకుముందు నీ సన్నిధి నుంచి నేను దూరంగా వెళ్ళిపోయాను, ఇప్పుడైతే నీ యొక్క పరిశుద్ధ ఆలయం వైపుకు నేను రావాలని, నీ పరిశుద్ధ ఆలయంలో ఉండాలని, నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను మళ్ళీ తిరిగి చూడాలనేటువంటి ఆశ నాలో ఉన్నది అని చెప్పేసి ఇక్కడ దాని నిమిత్తం ఆ విధంగా ఉండేటట్లుగా ప్రభువా నన్ను ఉంచు, నువ్వు ఉంచేటట్టు చేశావు ప్రభువా అని చెప్పేసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. చూడండి, యెహోవా సన్నిధి అంటే ఏంటి అంటే, మరి దేవుడుగా ఉన్నటువంటి యెహోవా సన్నిధి అంటే ఏంటంటే, మరి దేవుడి యొక్క సహవాసము. మరి యెరూషలేములో నిరంతరము మరి ధర్మశాస్త్రం వినబడతా ఉంటుంది, బలులు అర్పింపబడతా ఉంటాయి, దేవుని గుర్తు చేసుకుంటూ ఉంటారు, దేవుని యొక్క నిబంధనతో కూడిన ప్రజలు అక్కడ ఉంటారు. ఈయన ఏం చేస్తాడంటే వీటన్నిటిలోంచి ఏం చేస్తున్నాడంటే దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అది జ్ఞాపకం వచ్చింది, నేను ఎక్కడి నుంచి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, ఆయన సన్నిధిలోంచి నన్ను తోసివేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ప్రభువా నువ్వు నన్ను తోసివేయకయ్యా, నీ సన్నిధానం నుంచి నన్ను త్రోసివేయకు, తిరిగి నీ పరిశుద్ధ ఆలయంలోకి నన్ను తీసుకురా ప్రభువా, నీ దృష్టికి అంతకుముందు నేను దూరస్తున్నై ఉన్నాను, కానీ ఇప్పుడైతే నీ కృప పరిధిలోనే నేను ఉండాలి ప్రభువా, నీ దయను నేను పొందుకోవాలి ప్రభువా అని చెప్పేసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రార్థన అంతా కూడా ఎటువంటి ప్రార్థన అంటే పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనగా ఇక్కడ మనకు కనిపిస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి యోనా ప్రార్థన చేశాడు, యోనా పాపం చేశాడు, దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆయన హృదయంలోకి దేవుని యొక్క కృప వచ్చింది. ఇప్పుడు ఆ కృప ఏం చేస్తుందంటే దేవుని యొక్క సన్నిధి వైపుకు, ఆ యొక్క కృప వైపుకు ఆయన్ని తిప్పుతూ ఉంది. ఇది నిజమైనటువంటి పశ్చాత్తాపము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక భక్తుడు అన్నాడు, నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటంటే దేవుని సన్నిధిని మళ్ళీ కోరుకోవటం. నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధిని మళ్ళీ కోరుకోవడం. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిని మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే యోనా కోరుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అందుకే ఆయన యెహోవాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. అందుకే 2వ అధ్యాయము 7వ వచనంలో నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను అనే విషయం ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 9వ వచనంలో ఏం చేస్తున్నాడంటే మరి ఎటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, దేవుడు రక్షకుడు, ఆయన నన్ను రక్షించాడు అని చెప్పేసి కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన కూడా ఆయన చేస్తున్నట్లుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ప్రార్థనలో మనం కోరుకోవాల్సిందంటే దేవుని యొక్క సన్నిధి. చాలాసార్లు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఆ సమయంలో లోకంలో వ్యర్థతను మనం కోరుకోకూడదు, ఇంకేదో కోరుకోకూడదు. దేవుని యొక్క సన్నిధిలోనే శ్రేష్ఠత ఉంది. దేవుని యొక్క సన్నిధి నుంచి వేరుగా ఉన్నది ఏది కూడా అదంతా కూడా వ్యర్థమే. దేవునికి వేరుగా ఉన్నది నువ్వు ఏది పొందుకున్నా అది వ్యర్థమే. దేవుని యొక్క సన్నిధే శ్రేష్టమైంది. అందుకే తప్పిపోయిన కుమారుడు కూడా ఏం చేస్తాడంటే తిరిగి తన తండ్రి సన్నిధికి రావాలని ఆరాటపడతా ఉన్నాడు. ఎంత అవమానమైన పర్లా, ఎంత కష్టమైన పర్లా, ఎంత ధర చెల్లించడానికైనా నేను సిద్ధమే, నా తండ్రి ఎంట నేను కూలివాడికైనా ఉండడానికైనా సిద్ధమే, కానీ నేను నా తండ్రి సన్నిధికి నేను వెళ్ళాల్సిందే అనేటువంటి తీర్మానాన్ని చేసుకున్నాడు తప్పిపోయిన కుమారుడు. మరి మనం ఒకవేళ పాపంలోనే ఉండి హృదయాన్ని కఠినం చేసుకొని తప్పిపోయిన పరిస్థితుల్లో అక్కడే తచ్చాట్లాడుతూ ఉంటే ఈరోజు యోనా చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేయాలి. నేను ఎట్టి పరిస్థితులైనా తిరిగి దేవుని యొక్క సన్నిధానంలోనే ఉండాలి, ఆయన సన్నిధి నుంచి నేను దూరంగా వెళ్ళాను అనేటువంటి గ్రహింపులోకి వచ్చి పశ్చాత్తాపడి తిరిగి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేటువంటి వారుగా
మనము ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం. తప్పిపోయిన కుమారుడు కూడా దేవుని యొక్క సహవాసం కొరకు పరితపించినట్లుగా తండ్రి యొక్క సహవాసం కొరకు పరితపించి తిరిగి కూలివానిగైనా ఉంటా, దేవుడు నా తండ్రి అంటే నేను కూలివానిగైనా ఉంటా, అవమానించినా పర్లా, నన్ను ఒక జంతువుని హీనంగా చూసినా పర్లా, కానీ నేను నా తండ్రి ఇంటికి చేరుకోవాలి అనేటువంటి ఒక గాఢమైనటువంటి పశ్చాత్తాపము మరి తప్పిపోయిన కుమారుని జీవితంలో కలిగింది. మరి మీ జీవితాల్లో, నా జీవితాల్లో ఆ ప్యాషన్, ఆ యొక్క ఉద్యమము కలగాలి. అలా లేకపోతే మనం పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు లేకుండా ఉన్నటువంటి స్వర్గం కూడా శూన్యమేనంట. నీకు అనిపించవచ్చు ఈ లోకంలో స్వర్గంగా ఉండొచ్చు, స్వర్గంగా ఉంది, హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉందని నువ్వు అనుకోవచ్చు, కానీ అక్కడ దేవుడు లేకపోతే అదంతా కూడా శూన్యమే. దేవునితో ఉన్నటువంటి సమయంలో కష్టమైన అది ఆశీర్వాదమైన విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండేటువంటి వారుగా ఉందాం. మరి దేవుని యొక్క శిక్ష ప్రారంభమైంది ఈయన జీవితంలో. మరి తిరిగి దేవుని యొక్క ముఖాన్ని చూడాలని, ఆయన సహవాసాన్ని కోరుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, అనుదినము కూడా దేవుని యొక్క సహవాసం మనం కోరుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ముఖకాంతిని మనం అనుభవించేటువంటి వారుగా ఉండాలి. ఆయన ప్రసన్నతను అనుభవించేటువంటి వారుగా ఉండాలి. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆత్మీయమైనటువంటి ఆ యొక్క వర్షంలో తడిచేటువంటి వారుగా మనం ఉండాలి. చూడండి, అందుకొరకే మనం పిలువబడ్డాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చింది ఎందుకు అంటే తిరిగి మనం దేవునితో సమాధానపరచడానికి, దేవుని యొక్క సహవాసంలో ఉండడానికి. క్రైస్తవులుగా ఉన్నటువంటి నీ బాధ్యత ఏంటంటే దేవునిలో అంటుకట్టబడి ఉంటాం. అది చేయటం, ఇది చేయటం, అది తర్వాత, అది చేయాలి, అక్కడికి పరిగెత్తాలి, ఇక్కడ తర్వాత. దేవుడు నన్ను పిలిచింది, మన అందరిని పిలిచింది కేవలం అంటుకట్టుబడి ఉండడానికే పిలిచాడు. ఆయన సహవాసానికి పిలిచాడు. మనమే ఏం చేస్తున్నాం అంటే మరి ఎక్కడికెక్కడికో ఏదో చేస్తూ ఉన్నాం. మరి అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి ఆయన సన్నిధి సహవాసాన్ని తీసుకురావడానికి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన కారణం ఏంటంటే తిరిగి దేవుని యొక్క సన్నిధి సహవాసంలో నన్ను ఉంచే నిమిత్తమే అనే విషయాన్ని మనం అర్థం చేసుకో. అందుకే మన సహవాసంగా కలుసుకుంటాం. ఏముందిలే, వెళ్ళకపోతే ఏముందిలే, ఆయన సహవాసం చేయకపోతే ఏముందిలే అంటే మన ఆత్మ నశించిపోతుంది, మన ఆత్మ ఎండిపోతుంది, మన ఆత్మ ఏమవుతుంది, నిర్జీవం అవుతుంది. తద్వారా మనము నశించిపోయేటువంటి వారుగా ఉంటాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు అవసరం. ప్రతిదినము దేవుని యొక్క సన్నిధి సహవాసము అనుభవించేటువంటి వారుగా మనం ఉండాలి. అనుభవం ద్వారా ఆత్మను నింపుకోవడం అనేది జరగాలి. సెల్ ఫోన్కు ఛార్జింగ్ ఏ విధంగా పెడతామో అలా దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధి సహవాసంలో మనము శక్తి పొందుకునేటువంటి వారుగా ఉండాలి. మరి ఎన్ని దినాలైంది ఒంటరిగా నువ్వు ప్రార్థన చేసి, ఎన్ని దినాలైంది దేవునితో సహవాసం కలిగి ఉండి, ఎన్ని దినాలైంది దేవుని యొక్క వాక్యము చదివి, ఒకసారి నువ్వు ఆలోచించుకో. తిరిగి పునరుద్ధరణలోకి తప్పిపోయినటువంటి యోనా ఏ విధంగా అయితే పశ్చాత్తాప ప్రార్థనతో దేవుని సన్నిధికి వచ్చాడో, తప్పిపోయినటువంటి మనము కూడా తిరిగి పశ్చాత్తాప ప్రార్థనతో దేవుని సన్నిధికి వద్దాం. దేవుని యొక్క సన్నిధి సహవాసాన్ని మనం అనుభవించేటువంటి వారుగా ఉందామనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మూడవ విషయానికి వద్దాం. మరి యోనా యొక్క ప్రార్థన ఫలితము. యోనా యొక్క ప్రార్థన ఫలితము. యోనా ఏం గుర్తించాడు అంటే రక్షణ యెహోవాదే అని గుర్తించాడు. యోనా ఏం గుర్తించాడు? రక్షణ యెహోవాదే అని గుర్తించాడు. చూడండి, 9వ వచనం చివరి భాగములో యెహోవా వద్దనే రక్షణ దొరుకును అని ఆయన ప్రార్థించును. రక్షణ ఇచ్చేటువంటి వారు యెహోవా, ఆయనకు మాత్రమే మొరపెట్టాలి. ఆయనే రక్షించేది, ఆయనే ఈ పరిస్థితుల్లో నన్ను రక్షించేది, ఆత్మీయంగా నన్ను రక్షించేది, భౌతికంగా నన్ను రక్షించేది ఆయనే. రక్షణ యెహోవా వద్ద దొరుకుతుందని చెప్పేసి ఆయన గుర్తించాడు. మరి ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు రక్షించాడు. అందుకే ఈ మాట అంటా ఉన్నాడు, యెహోవా వద్దనే రక్షణ దొరుకుతుంది అనే మాటను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత యోనాకు పాపం మీద నిజమైనటువంటి అవగాహన వచ్చింది. నిజమైన అవగాహన వచ్చి ఇప్పుడు ఏమన్నాడంటే 2వ అధ్యాయము 8వ వచనంలో, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జించుదురు. అంటే దేవుడిచ్చేటువంటి కృప మీద, ఆ యొక్క ప్రేమలో, ఆ యొక్క చిత్తములో ఉండకుండా
ఏదైతే నీ యొక్క ఆలోచన ప్రకారము, నీ చిత్త ప్రకారము, నీ సొంత చిత్త ప్రకారంగా నువ్వు వెళతా ఉంటావో అదంతా కూడా వ్యర్థమే అనే విషయం ఆయనకు అర్థమైంది. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, నా సొంత ఆలోచనలు, నా సొంత ఇష్టము, నా ఫీలింగ్స్ ఇవన్నీ కూడా వ్యర్థమే అనే విషయాన్ని ఆయన గ్రహించాడు. దేవుని విడిచి వేరొక దాన్ని వెంబడించడం వ్యర్థము అనే విషయాన్ని ఆయన గ్రహించాడు. ఇప్పుడు ఆయన స్వభావం ఎలా ఉంది అంతకుముందు అంటే, దేవుని విడిచి వేరొక దాన్ని వెంబడించాలనేటువంటి ఆశను కలిగి ఉన్నాడు. అంటే దేవుని చిత్తం చేయకుండా ఇంకోటి చేద్దాం, నా సొంత చిత్తం చేద్దాం అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రార్థన అంతా ఏమంటున్నాడు అంటే, అదంతా కూడా వ్యర్థం, నా చిత్తం కాదు, నా ఆలోచనలు కాదు, దేవుని చిత్తమే నిజమైంది. దేవుని కృపను విడిచిపెట్టకూడదు. దేవుని విడిచిపెట్టి వేరే దాన్ని పట్టుకోవడం పాపము. ఆయన కృపను విడిచిపెట్టకూడదు అనే భావంలోకి వస్తూ ఉన్నాడు. తర్వాత ఒక ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు. చూడండి 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం చేస్తూ ఉన్నాడు అంటే, నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మాననన్నాడు. ఒక ప్రతిజ్ఞ, కమిట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు, మొక్కుబడి చేసుకుంటా ఉన్నాడు, కమిట్మెంటు తీసుకుంటా ఉన్నాడు. తర్వాత విధేయతతోటి దేవునికి లోబడి తనను తాను దేవునికి అప్పగించుకుంటా ఉన్నాడు. చూడండి, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ 9వ వచనం, కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కృతజ్ఞతతో కూడినటువంటి స్తుతి చేస్తూ ఉన్నాడు. బలులు అర్పించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. విధేయతతోటి ఆయనకు లోబడి తన జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకున్నట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా కూడా, ఒక కమిట్మెంట్ తీసుకున్నట్లుగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. మరి ఎప్పుడైతే ప్రార్థించాడో, మరి దేవుడు సహాయం చేశాడు, మరి ప్రార్థన ఫలితాన్ని ఆయన చూసి కమిట్మెంట్ తీసుకున్నాడు. మరి దేవుడు ప్రతిచర్యకి ఏం చేశాడంటే, మరి అక్కడ నుంచి చూడండి, చదవండి లాస్ట్ వచనం. యోనాని దేవుడు ఏం చేశాడు? 10వ వచనం, ఇంతలో యెహోవా ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసును, అంటే పొడి నేల మీద కక్కివేసును అనేటువంటి మాట అక్కడ మనం చదువుతాం. మరి ఎప్పుడైతే ఈ విధంగా వచ్చిందో, ఆపత్తు నుంచి దేవుడు రక్షించి యోనాను ఏం చేశారంటే, తిరిగి ఆ యొక్క సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చి ఆ యొక్క ఎండినటువంటి లేకపోతే ఆ ఆరినటువంటి నేల మీద కక్కివేసేటట్లుగా చేశాడు. ఆయన ప్రాణమును బ్రతికించినటువంటి వ్యక్తిగా దేవుడు ఉన్నాడనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క కృపను గుర్తించేటువంటి వారుగా ఉందాం. దేవుని కృపకు వేరుగా ఉండకుండా, దేవుడు ఒకవేళ తప్పిపోతున్నప్పుడు శిక్ష చేసినప్పుడు ఆ శిక్షకు లోబడేటువంటి వారుగా ఉందాం. ఒకవేళ పాపస్థితిలో భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్లయితే మరి పశ్చాత్తాప చేసి తిరిగి దేవుని సన్నిధికి వద్దాం. దేవుని సన్నిధికి వచ్చి దేవునితోటి కమిట్మెంట్ కలిగి ఆయన సహవాసం ఉండేటువంటి వారుగా ఉందాం. మరి నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటంటే, పాపాన్ని గుర్తించడం, పాపాన్ని ఒప్పుకోవటం, విడిచిపెట్టడం, దేవుని వైపు తిరగటం, దేవునితో కొనసాగడం, దేవుని హత్తుకొని దేవునితో కొనసాగడం. నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంది? పాపాన్ని గుర్తించడం. ఆయన పాపాన్ని గుర్తించాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెడతా ఉన్నాడు, దేవుని వైపు తిరిగాడు, ఆయన హత్తుకున్నాడు, ఆయనలో కొనసాగడానికి కమిట్మెంటు తీసుకున్నాడు. ఇది నిజమైనటువంటి పశ్చాత్తాపము. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇటువంటి పశ్చాత్తాపము కలిగి ఉండేటువంటి వారుగా ఉందాం. ఒకవేళ మీ జీవితాల్లో దేవుడు ఎన్నిసార్లుగా నువ్వు దారి తప్పిపోతున్నావు, నా చిత్తంలోంచి నువ్వు వైదొలుగుతున్నావు, నువ్వు నా దగ్గరకు రాకుండా ఏదో నీ మార్గంలోనే నువ్వేదో నీ చిత్తాన్ని చేసుకుంటా వెళ్తున్నావు అని దేవుడు ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా నీ మార్గంలో నీ చిత్తంలో నువ్వు ఉన్నట్లయితే నీకు తప్పక శ్రమ వస్తుందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి వేరుగా ఏది లేదు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క సహవాసము సన్నిధికి మించింది ఏది లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ సంతృప్తి ఉండదు అనే విషయాన్ని తెలియజేస్తాను. దేవుని యొక్క సన్నిధిలోనే నిత్యమైనటువంటి సంతోషము, సమాధానము, సంతృప్తి, ఆనందము అనే విషయాన్ని తెలియజేస్తాను. దేవుడి మాటలు మనకి దీవించును గాక. ఆమేన్.